మళ్ళీ ఒకసారి జాగ్రత్త వినండి. నీ విశ్వాసము ఎప్పుడైతే నువ్వు ఆలోచించిన వారు, ఒకరోజు బహుశా కూతురు కూర్చున్నారంట, ఈ 5 కూతురు కూర్చున్నారు. ఏంటి నీ పేరు అర్థం ఏంటి మహలా, నీ పేరు అర్థం ఏంటి నోయా, నీ పేరు అర్థం ఏంటి హోగ్లా, నీ పేరు అర్థం ఏంటి మిల్కా అని ఒక్కొక్కరు పేర్ల అర్థాల గురించి మాట్లాడుకుంటా ఉన్నారంట. అని చూసి, అవును మన తాతగారు ముఖ్యంగా యోసేపు స్వాస్థ్యం అడిగాడు కదా, ఏమని? వాగ్దాన దేశంలో తీసుకెళ్ళి సమాజం అంటే తథ్యము మనం వెళ్ళేది ఎక్కడికి? వాగ్దాన దేశం కదా. అందరూ భవిష్యత్తు గురించి ఇప్పుడు ఆలోచించట్లేదు, అందరూ వెలిచూపును బట్టే వెళ్తున్నారు. కానీ విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువు. కాబట్టి ద ఫెయిత్ విల్ ఆపరేట్ ఇన్ ఫ్యూచర్ ప్రామిసెస్, నాట్ ఆన్ ప్రెసెంట్ రియాలిటీ. ప్రస్తుతం జరుగుతున్నది మనకు సంబంధం లేదు, భవిష్యత్తులో దేవుడు జరగబోయే దాని గురించి విశ్వాస వీరులు మాత్రమే ఆలోచిస్తారని చెప్పి ఒకరోజు సంభాషణ ఆరంభించారు. అసలు మన తల్లిదండ్రులు మనకు పేర్లు ఎలా పెట్టారు, అసలు మన వంశం ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచిస్తే, యోసేపు సంతానంగా వస్తే యోసేపే విశ్వాస వీరుడు. హెబ్రీ 11:22 ఆయన పేరు రాసుంటే, ఆ ఎముకలు మోసుకొని పోతా ఉంటే, వాగ్దాన దేశం గురించి ఆలోచిస్తూ ఉంటే, మన వంశం ఏంటి, మన విశ్వాస స్థాయి ఏంటి, మనం ఆలోచిస్తున్నది ఏంటని ఆలోచించడం ఆరంభించారు. వాళ్ళు ఒక మాట అన్నారు, మనకు స్వాస్థ్యం రావాలి, దట్ ఈస్ అవర్ రైట్. హోగ్లా అంటుంది మిల్కాతోని, ఇట్స్ అవర్ రైట్, వీ హ్యావ్ టు గెట్ ద ప్రామిస్డ్ ల్యాండ్. వాగ్దాన దేశం మనకు రావాలి. గతంలో యోసేపు వాగ్దాన కళ, భవిష్యత్ యొక్క స్వాస్థ్యం, మధ్యలో లింక్ మనం ఆధారపడ్డాం. ఈ రోజు మనకు ఆ స్వాస్థ్యం రాకపోతే మనమే అంతర్ధానం అయితే యోసేపు కళలు కూడా గల్లంత అవుతాయి మనతో పాటు. We can't take the risk of losing our legacy and our inheritance. నిలబడతాం, పోరాడతాం, కష్టమైనా సరే నిలబడతాం అని చెప్పి, that is what our right is, that is what our right is. అంటే ఒకరు మాట్లాడుతున్నారు, స్వాస్థ్యం మనకు రావద్దా, is it not our right? ఇంకోళ్ళు అంటున్నారు, స్వాస్థ్యం రావద్దా, వాగ్దానం పేరిట తండ్రి పేరిట రావద్దా అంటే, ఇజ్ ఇట్ నాట్ అవర్ రైట్ అంటే ఎస్ అంటున్నారు. వాస్తవంగా ప్రభు అన్నాడు, ఇజ్ ఇట్ నాట్ యువర్ రైట్, ఈజ్ ఇట్ నాట్ యువర్ రైట్ అని ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటే ప్రభు అన్నాడు, మోషే, వాట్ ద డాటర్స్ ఆఫ్ జెలోపెత్ సే, దే ఆర్ రైట్. ఈ విశ్వాసం ఎలా వచ్చింది ఒకసారి చూడండి. మూలపితుడైన యోసేపు నుంచి విశ్వాసం వచ్చింది. మధ్యలో తల్లిదండ్రులు చనిపోయినా సరే వాళ్ళు పెట్టిన పేర్లో, వారి అనుభవంలో వాళ్ళ ఆత్మీయంగా ఎలా ఉన్నత స్థాయికి వచ్చారో చూడండి. ఒక్కసారి నీ తల్లిదండ్రులు గురించి ఆలోచించు. ఈరోజు నీ వెనకాల వారు లేకపోవచ్చు, కానీ వారు ఏ ఉద్దేశంతో నీ యాత్రను ఆరంభింపజేశారో ఒకసారి ఆలోచించు. ఒకసారి చూద్దాం. అక్కడ రాయబడిన మాట మొదటిగా అనారోగ్యము మరణము. మహలా అంటే అనారోగ్యము మరణం. అంటే బహుశా అరణ్యయాత్రలో ఎవరికి అనారోగ్యమైంది, చచ్చిపోయారు, అందరు చనిపోతూ ఉంటే అప్పుడు ఆ పాప పుట్టింది. ఆ పాపకి ఏం పేరు పెట్టారండి? మహలా అన్నారు. మహలా అంటే అనారోగ్యము మరణం. నెక్స్ట్ ఇంకో కూతురు పుట్టిందంట. అప్పుడు అస్వస్థత నుంచి అందరూ బాగవుతూ ఉన్నారు, హీలింగ్ అవుతూ ఉంది. వెంటనే చూసి దేవుడు నెమ్మదిస్తున్నాడు కదా అని నోయా. నోయా అంటే విశ్రాంతి, ఆదరణ. విశ్రాంతి, ఆదరణ. ఏం పేరండి? నోయా. ఇప్పుడు 3వ కూతురు పుట్టింది. దేవుడు మనం పోషిస్తున్నాడు కదా, ఆ యొక్క పక్షి మాంసము చేత పోషిస్తున్నాడు, డెలికసీ కదా, మనకు బెస్ట్ ఇస్తున్నాడు కదా అని దేవుడు పోషణకు బెస్ట్ గుర్తు ఏంటని ప్యాట్రిచ్ అని చూసి 3వ కూతురు పేరు హోగ్లా అని పెట్టాడు. హోగ్లా అంటే ఏంటండి? ఈ గువ్వ పక్షి. అంటే వారు భోజనం చేయడానికి మంచి మాంసము వారికి పొందుకుంది ఏంటండి? ఈ మాంసం. కాబట్టి దేవుడు మనం పోషిస్తున్నాడు, ఆ గుర్తుగా, దేవుడు పోషణ గుర్తుగా హోగ్లా అని 3వ పేరు పెట్టారంట. ఇప్పుడు 4వ పాప పుట్టింది. వెంటనే ఆ పాపకి ఏం పేరు పెట్టారు? మిల్కా. మిల్కా అంటే కౌన్సిల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆలోచన. అబ్బా, దేవుడు ఏం ఆలోచన ఇస్తున్నాడు, ఏం నడిపిస్తున్నాడు కదా, మా దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు అని చెప్పి ఆ పాపకి ఏం పేరు పెట్టారు? మిల్కా అని పెట్టారు. హైలైట్ మాట చెప్తాను, జాగ్రత్తనండి. అందరూ చూస్తూ ఉంటే లాస్ట్కి కూతురు తిర్జా, ఈ 5 సంభాషణలో తిర్జా వచ్చింది. నా పేరు పెట్టి అంతటితో ఆఖరి సంతానం మిగిలిపోయాను. నా పేరేంటి తెలుసా? తన పేరు తిర్జా. మనోహరమైనది, ప్లెజెంట్నెస్. దేవునితో నడుస్తూ నడుస్తూ మనోహరమైన వాగ్దాన దేశానికి నా బిడ్డలు వెళ్ళాలని ఆ తల్లిదండ్రులు ఆశపడి తుది శ్వాస విడిచారని బహుశా ఈ సంభాషణ వారిలో అచంచలమైన రోషాన్ని రేపింది. ఒకరోజు మరణిస్తే మన పక్షమున మన కొరకు వాగ్దాన ప్రాప్తి. ఈరోజు రేపేం సంభవిస్తుందో అందరూ ఎన్నో ప్లాన్స్ కలిగి ఉంటాం. ఒక మాట అడుగుతున్నా, రేపేమవుతుందో ఎవరికైనా తెలుసా? అంతలో కనపడి అంతలో మాయమైపోయేవారం కాదా? కానీ నిజంగా మన స్వాస్థ్యం గురించి ఇప్పుడు ఆలోచించామా? 16వ కీర్తన 6వ వచనం, బ్యూటిఫుల్ మాట నిజంగా. 16వ కీర్తన 6వ వచనంలో, జనరల్గా ఇది సమాధి మీద రాస్తారు కానీ ఓకే, సమాధి మీద రాసుకున్నా పర్లేదు, కానీ నాకు ఇష్టమైన వచనం 16వ కీర్తన 6వ వచనం. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. బహుశా ఈ మాట ప్రేరణలోనే ఆఖరి కూతురు పెట్టారంట. ఏమని? తిర్జా. మనోహరమైన చూడండి మాట 16:6లో, మనోహరమైన ప్రాంతములలో, మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. బహుశా అందరు ఏడ్చుకున్నారేమో. కూతుర్లందరూ ఏమని తెలుసా?
తల్లిదండ్రులు పెడుతున్నప్పుడు ఈ పేరు మనోహరమైన స్థానం గుర్తు చేసుకున్నారు. యోసేపు స్వాస్థ్యముగా వాగ్దాన దేశం వెళ్ళాలని గుర్తు చేసుకున్నారు. వాగ్దాన దేశమే మన స్వాస్థ్యము, యాత్రికులము, మనము పరదేశులము, నిత్య స్వాస్థ్యం అని లేకపోతే ఎలా అని చెప్పి ఈరోజు గతంలోని యోసేపు కలలకు, భవిష్యత్తులోని మనోహరమైన ప్రాంతానికి మధ్యలో వంతెనగా మిగిలింది ఈ 5 అభాగ్యుల స్త్రీల జీవితం అని వారు బహుశా ఆలోచిస్తున్నారు. వారి హృదయంలో రోషం, వారి హృదయంలో మంట, వారి హృదయంలో విశ్వాసము, భవిష్యత్తు వాగ్దానాల పట్ల వారికి ధైర్యము. మోషే దగ్గరికి ఇప్పుడు వెళ్ళకపోతే భవిష్యత్తు వాగ్దానాలు గల్లంత అవుతాయి. If we cannot stand now before Moses, our future of promises will be compromised. Listen, dear church, faith will always drive you to the promises of God. Faith will always drive you to the inheritance that God has planned for you. Faith will always make you see beyond reality. Faith will always make you see your spiritual legacy. వాక్యం చదువుకున్నారు, పేర్లు చూసుకుంటున్నారు, జ్ఞానం వచ్చింది, తల్లిదండ్రులు పెట్టిన ఆశ, కళ హృదయం జ్వలింపజేస్తూ ఉంది. ఒకరోజు చూస్తూ ఉంటే ఆ యొక్క యోసేపు ఎముకల పెట్టె కనిపిస్తూ ఉంది. వెళ్తున్నారు, వాళ్ళందరూ అంటున్నారు, అమ్మా మీరెందుకు వెళ్తున్నారు దగ్గరికంటే, మేము మనస్సే గోత్రంలో మిగిలిన ఆఖరి వంశములో ఆఖరి వ్యక్తులము. అయితే ఏందమ్మా, అయితే ఏంటి, స్త్రీలు ఆస్తి స్వాస్థ్యానికి వారసులు కారు కదా, వాగ్దాన దేశంకి వెళ్ళినా సరే మీకు ఏం మిగిలేదు లేదు కదా అక్కడ అంటే, వాళ్ళు చూస్తున్నారు, మోషే ఎముకలు చూస్తున్నారు, తీసుకెళ్ళి పాతి పెడితే యోసేపు ఎముకల్ని చూస్తున్నారు, యోసేపు పెట్టె చూస్తున్నారు. మా మూలపితుడి ఆశ, కలలు, అడియాశలు మిగిలిపోతాయా? మిగిలిపోవాలంటే విశ్వాసాన్ని అడియాశలుగా విడిచిపెడతాడా నా తండ్రి, మా పరలోకపు తండ్రి? ధైర్యం క్రోడీకరించుకున్నారు, బహుశా ధైర్యంగా నిలబడి అడుగుతున్నారు. అందుకు 2వ కీర్తన 8వ వచనం రాస్తుంది, చదవండి. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యంగాను, భూమిని భూదిగంతములను నీకు సొత్తుగా ఇస్తా. ఈ సంవత్సరం దేవుడు వాగ్దానం ఇచ్చిన లైఫ్ టెంపుల్ ఏమన్నాడు తెలుసా అండి? అరైజ్ అండ్ ఆస్క్, అరైజ్ అండ్ వాక్, అరైజ్ అండ్ క్లెయిమ్ యువర్ ఇన్హెరిటెన్స్. లేచి నువ్వు నడువు, ఉత్తర దక్షిణ ప్రతి ప్రాంతంలో నేనేం చేస్తాను, నువ్వు నడిచిన భూమిని అంతా నీకు స్వాస్థ్యంగా ఇస్తా. ఈరోజు అడగలేని పరిస్థితి, నిలవలేని పరిస్థితి, నిలబడి నీ స్వాస్థ్య కొరకు నువ్వు పోరాడకపోతే ఎవరు పోరాడాలి? బహుశా నీవు ఆఖరిగా దేవుని వాగ్దానం మధ్యలో వేలాడుతున్న దేవుని నిత్యత్వానికి బహుశా నువ్వే ఒకే వంతెన వై ఉండొచ్చేమో. బహుశా యోసేపు ఎముకలు వాగ్దాన దేశానికి కడిన కలలు, వాగ్దాన దేశం ముందున్న కలలు, మధ్యలో వంతెనగా జలోపెహదు కూతుర్లు. భయం ఒకవైపు, అనుమానం ఒకవైపు, రాజీ పడిపోదామని ఒకవైపు, కానీ తెగించి చరిత్రను శాసించారు. విక్టర్స్కి ఫెయిల్యూర్స్కి ఒకటే డిఫరెన్స్ ఉంటుంది. ఫెయిల్యూర్స్ చూస్తే ఆ 12 మందిలో 10 మంది వేగులు చూసిన వారు ఓడిపోయిన వారే. కోరా సంతానం కూడా, తనతో పాటు చేరిన వారందరూ కూడా, దాతాన్ అభిరామ్ వారందరూ కూడా అడ్డం తిరిగి నష్టపోయిన వారే. సంఖ్యలు చూసి భయపడ్డవారే, అవతలైపు శత్రువుల ప్రత్యర్థుల శక్తిని చూసి భయపడ్డవారే, అడ్డం తిన్న వారే, పిరిగి వారే, పారిపోయిన వారే, దేవుని వాక్యాన్ని నమ్మని వారే. కానీ గెలుపు దిశలో పరిగెడుతున్న జలోపెహదు కూతురు మాత్రం దేవుని వాగ్దాన్ని నమ్మారు, గుండె ధైర్యం తెచ్చుకున్నారు. తండ్రి నామం పేరట, తండ్రి స్వాస్థ్యం కొరకు, తండ్రి యొక్క హక్కుల కొరకు ధైర్యముతో కృపాసనం ఎదుకి మోషే దగ్గరకు వచ్చి నిలబడ్డారు. మా తండ్రి నామము మాసిపోవడానికి వీలు లేదని తండ్రి చెప్పిన వాగ్దానాల మీద దేవుని వాగ్దానం నిలబడ్డారు, పోరాడారు, చరిత్రను శ్వాసించుకున్నారు. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో అద్భుతం న్యూస్ వచ్చింది, అందరం కలిసి చదువుకుందాం. 7వ వచనం. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యం, వారి స్వాస్థ్యం, తండ్రి స్వాస్థ్యం ఇచ్చేయండి, ఇది తరతరాలుగా వారికి దీవెనగా మార్చబడను గాక. ఈ మాట చెప్పారు, కేవలం వాగ్దాన దేశంకి వెళ్తున్నారు. ఒకరోజు న్యూస్ వస్తూ ఉందంట, ఆస్తి పంపకాలు చేస్తూ ఉన్నాడు యెహోషువ భక్తుడు. అదేంటి, జాషువా ఆస్తి పంపకాలు చేస్తున్నాడా? యోసేపు కలగన్న ప్రాంతంలో వాగ్దాన దేశంలో ఎముకలు తీసుకొచ్చి సమాధి చేయండి అని చెప్తూ ఇప్పుడు ఈ ఇంపార్టెంట్ ప్రాంతాన్ని ఆయన స్వాస్థ్యంలో మనసే గోత్రికులుగా, ఈ స్వాస్థ్యము హక్కుదారులుగా సేల్ డీడ్ డాక్యుమెంట్స్ని తీసుకొచ్చి ప్రహరిస్తున్నాము. అందులో వారి పేర్లు అని చెప్పి స్టార్ట్ అయిందంట. మహలా, హోగ్లా, లాస్ట్కి తిర్జా. మనోహరమైన ప్రాంతంలో వీరికి స్వాస్థ్యము కలిగిన. అందరు చూస్తూ ఉన్నారు. కూతుర్లు ముందుకు బయలుదేరి ధైర్యంతో యెహోషువ దగ్గరికి వెళ్ళారు, డాక్యుమెంట్స్ తీసుకున్నారు, స్వాస్థ్యం పొందుకున్నారు. అందరు ప్రజలందరూ చూస్తున్నారు. కథ ఇంతటితో ఆగిపోతే ఈరోజు ఈ వర్తమానం వచ్చేది కాదు. ఆ ఒక్క డెసిషన్, ఒక్క అడుగుతూ నిలబడింది. వారు స్వాస్థ్యం పొందుకోవడమే కాదు, ఈరోజు మన క్రిస్మస్కి కారణమైంది. అదేంటండి క్రిస్మస్కి కారణమైందని ఆలోచిస్తున్నారా? 2వ భాగం సెకండ్ మెసేజ్లో విందాం.
నిజముగా స్వాస్థ్యంగా నిలబడ్డారు, తండ్రి నామం పెట్టి వచ్చారు. వారి స్వాస్థ్యం వారు ఏం చేశారు? పొందుకున్నారు.